పెందుర్తిలో తమ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగారని ఆరోపిస్తూ ఒమన్ దేశంలో ఉంటున్న బాధితుడు రాజేష్ మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రొక్లైన్ల ద్వారా ప్రహరీ గోడను పడగొట్టారని, గేటును విరగొట్టారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన ముమ్మన సత్యనారాయణ 25 ఏళ్ల క్రితం పెందుర్తిలో 330 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అదే స్థలాన్ని ఆనుకుని పెందుర్తి ఎమ్మెల్యే పీలా గోవింద్ 2.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. తర్వాత ముమ్మన సత్యనారాయణ తన స్థలంలో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు. రీసెంట్గా ఆయన మరణించడంతో కొడుకు రాజేష్ ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. రాజేష్ వృత్తిరీత్యా ఒమన్ దేశంలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా ఎమ్మెల్యే పీలా గోవింద్కు రాజేష్ కుటుంబానికి మధ్య స్థల వివాదం ఉంది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్న సమయంలో హఠాత్తుగా 2 రోజుల క్రితం ఎమ్మెల్యే పీలా గోవింద్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ప్రొక్లైన్లతో గోడను కూల్చేయడంతో వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారంటూ రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీస్ కమిషనర్ యోగానంద్ విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన పెందుర్తి పోలీసులు పీలా గోవింద్తో పాటు ఆయన తనయుడు శ్రీకాంత్, పిఏ రమేష్లపై కేసు నమోదు చేశారు. ఆక్రమణ దౌర్జన్యానికి సంబంధించిన 427, 447, 506/34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 8వ తారీఖున ఎం రాజేష్ బాబు అనే పెందుర్తి నివాసి వ్యక్తి ఒక రిపోర్ట్ ఇచ్చారు మెయిల్ ద్వారా. దానిలోని అంశాల ప్రకారం అనకాపల్లి ఎమ్మెల్యే గారు గోవింద సత్యనారాయణ సార్ మీద ఆయన అభియోగం. దాని ప్రకారం ఏంటంటే ఆయనకు ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ని మరియు హౌస్కి కాంపౌండ్ వాళ్ళు అలాగే గేట్ని వీరందరూ కూడా పడగొట్టారు. జేసీబీ వాటితోటి గోవింద సత్యనారాయణ గారు వారి అనుచరులు పడగొట్టారని రిపోర్ట్ తాలూకు అంశాలు. దాని అనుగుణంగా మనం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దాని పక్కనే సుమారు 2.5 ఎకరాల వరకు గోవింద సత్యనారాయణ గారికి ఖాళీ స్థలం ఉన్నట్టు, దాన్ని లెవెల్ చేస్తున్నట్టు, ఆ స్థలం వారిది అన్నట్టుగా చెప్తుండడంతో మనం ఏం చేసామంటే తహసీల్దార్ గారికి ఒక రిపోర్ట్ పంపించాం. దీని మీద సర్వే చేసి సర్వే వివరాలు తెలియజేయండి అని చెప్పేసి. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత అలాగే చుట్టుపక్కల వాళ్ళని విచారించి కేసు దర్యాప్తు కొనసాగిస్తాం. ఫిర్యాదుదారుడు దూరంగా ఉన్నందున వారి తాలూకా బంధువుల్ని మరికొంతమందిని విచారించి మన పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. దీంట్లో ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు కూడా మనం దర్యాప్తు కాలం ముందు సేకరించాల్సి ఉంది. ఆ విధంగా కూడా దర్యాప్తు చేస్తాం. సుమారు 300 పైచిలుకు గజాల్లో ఒక 2 స్టోర్డ్ బిల్డింగ్ ఉంది. ఆ 2 స్టోర్డ్ బిల్డింగ్ ఆనుకొని ఖాళీ స్థలం సుమారుగా 2 ఎకరాల పైచిలుకేమో ఎమ్మెల్యే గారికి ఉందని మనకి డాక్యుమెంట్స్ పూర్వకంగా తెలుస్తుంది. అయితే ఎవరిది ఎంత మేరకు ఉంది, ఎవరిది ఎక్కడ ఉందని తెలియాలంటే మనం సర్వే చేయాల్సి ఉంది. సర్వే రిపోర్ట్ వచ్చిన దానికి అనుగుణంగా మన దర్యాప్తు కూడా కొనసాగుతుంది. బాధితుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 427, 447 కింద ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడు రమేష్ మనకి ఒమన్ నుంచి, రాజేష్ మనకి ఒమన్ నుంచి అందుబాటులో ఉన్నారు. రాజేష్ గారు, ఏం జరిగిందండి అసలు? నమస్తే అండి. యాక్చువల్గా మనం 1990లోని డాడీ ల్యాండ్ పర్చేస్ చేశారండి. ఓకే. 2001 వీఆర్ యాక్చువల్లీ స్టేయింగ్ ఇన్ దట్ హౌస్ అండి. సో ద ప్రాబ్లం ఏంటంటే అండి, రీసెంట్ గా పక్కన గోవింద్ గారు కొనుక్కున్నారని చెప్పేసి ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళ పిఏ రమేష్ గారు వచ్చి మనకు అడిగారండి. ఓకే, ఏమని అడిగారు? ఎంతవరకు ఆక్యుపై చేసాము. సారీ అండి, ఏమని అడిగారండి, చెప్పండి. అదేనండి, వాళ్ళు మనం వాళ్ళ ప్లేస్ లోని ఆక్యుపై చేసి ఉన్నాం అని చెప్పేసి అన్నారండి. అంటే నేను అన్నానండి, సో దిస్ ఇస్ నాట్ జస్టిఫైడ్ అండి, సో మీరు ఏదైనా ఉంటే అఫీషియల్ గా మనం సర్వే పెట్టుకుని చేద్దామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత వాళ్ళ సర్వేయర్ ఎవరినో పెట్టించుకొని మనం 145 స్క్వేర్ యార్డ్స్ మన దాంట్లోకి వచ్చేసారని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారండి. చెప్పి అక్కడ రేటు అబౌట్ 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంది, సో అది మీరు కాంపన్సేట్ చెయ్యాలి అని చెప్పేసి అన్నారండి. అనేసి మనకు ఒక నోటీస్ కూడా పంపించారండి. ఫర్ దట్ వీ ఆల్రెడీ రియాక్టెడ్ అండి, అండ్ ఆఫ్టర్ దట్ వీ సెండ్ ఎ నోటీస్ అలాంగ్ విత్ ఇంజెక్షన్ ఆర్డర్ అండి. ఓకే. సో ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ టు బి డెల్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండి. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ద జడ్జ్మెంట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ట్. బట్ ఆన్ ద 4th of midnight అండి 12 o'clock కి
వాళ్ళు ప్రొక్లైన్స్ తో బుల్డోజర్స్ తో వచ్చేసి ఆ కాంపౌండ్ వాల్ ఈ చివరి నుంచి ఆ చివరికి పడగొట్టేశారటండి. సో మై టెనెంట్స్ అండి హు ఆర్ యాక్చువల్లీ స్టేయింగ్ బిహైండ్ అవర్ హౌస్, సో దే కేమ్ అవుట్ అనమాట బై స్క్రీమింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి మనం మాట్లాడుతున్న టైంలోని వీళ్ళు చూసి ఎవరైతే ఉన్నారో పక్కనంతా చీకటిగా ఉండడం వల్ల అప్పటికప్పుడు దే జస్ట్ రన్ అవే అండి. దే జస్ట్ వెకేటెడ్ ద ప్లేస్ అండ్ దే జస్ట్ రన్ అవే అండి. నేను అడిగానండి మీకు ఏమన్నా వెహికల్ నెంబర్ గుర్తుందా, ఎవరు వచ్చారు ఏంటి అంటే కనుక వాళ్ళు మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఇట్స్ సో డార్క్ వీ కాంట్ సీ అండి. So by the time we came out, these people are just going with their bikes and with their cars, and bulldozer is also just going. And the same which I have sent an email to CP garu andi. So I think he's taking an appropriate action andi. So whatever it is should be done, it should be done as per the law andi. That's what I really feel. Actually my father 21st November lo last చనిపోయారండి 2 months back. నేను కూడా అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని చాలా చాలా బాధపడి ఉన్నామండి. మై మదర్ ఈజ్ ఆల్సో ఇస్ ఎ పారాలసిస్ పేషెంట్ అండి. షీఈ్ రైట్ హ్యాండ్ కానీ రైట్ లెగ్ కూడా పనిచేయదు ఆవిడకి. షీఈ్ అండర్ గోయింగ్ విత్ ట్రీట్మెంట్ అండి. సో వీళ్ళు వచ్చి మనకి ఎవ్రీడే దే థ్రెటనింగ్ అస్. పక్కన చుట్టుపక్కల ఎవరు కూడా చాలా భయపడిపోతున్నారండి. మనం ఎవరైతే దగ్గర భూమి కొనుక్కున్నామో వాళ్ళు కూడా మనకి నియర్ బై ఉన్నారండి. రామారావు గారు అని చెప్పేసి ఈ జస్ట్ స్టేయింగ్ ఎగ్జిస్టెంట్ టు అవర్ బిల్డింగ్ అండి. సో ఈజ్ దేర్ అండి. సో మనం ఎవరి దగ్గర ఫాల్ట్ గా కొనేసుకున్నాం అంటే ఏం కాదండి. ఆయన ఉన్నారు, ఆయన అవైలబిలిటీలో ఉంటారు. ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారండి. యాక్చువల్ గా జేసీపీ గారు వీళ్ళందరూ కూడా తీసుకున్నారండి. సో వాట్ ఇట్ ఈస్ ఏంటంటే ఫ్రమ్ మై సైడ్ ఐ డోంట్ నో అండి. సిన్స్ లైక్ సింగపూర్ లో బహ్రీన్ లో ఇక్కడ చేసి ఆల్మోస్ట్ లైక్ 8-9 years బయటే ఉన్నాను నేను. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. సో మనం 2001 నుంచి ఉన్నాం కాబట్టి ఐ కంప్లీట్లీ నీడ్ జస్టిస్ అండి. అండ్ ఇట్స్ అవర్ వెల్ బిల్ట్ హౌస్ అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది జస్టిస్ అండి. కోర్టు నుంచి తీసుకొచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ సారాంశం ఏంటండి? కోర్టు నుంచి తీసుకొచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ సారాంశం ఏంటండి? అదేనండి, వాళ్ళు మన ఇంటి ముందుకి వాళ్ళు ఎంక్రోచ్ అయిపోయి భూమి తవ్వేశారండి. ఆ గేట్ స్లోప్ అది కూడా తీసేశారు. అక్కడ ఏదైతే సంప్ ఉందో అది కూడా దే హావ్ జస్ట్ టేకెన్ అవుట్ విత్ దట్ బుల్డోజర్స్ అండి. సో అందుకని చెప్పి మేము లాయర్ గారిని అప్రోచ్ అయ్యి లాయర్ గారి దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాం అండి. సో వాట్ అట్ ఆల్ మనం ఫాల్ట్ చేసామా, వాళ్ళు ఫాల్ట్ చేశారా, లేకపోతే ఏదన్నది కూడా మనం కోర్టులో తెలుసుకోవాలండి. కాపీలు వాళ్ళకి అందజేశారండి? వచ్చిందో అది ఆల్రెడీ అందజేసామండి. కాపీ అందజేసామండి. సిపి గారికి కూడా కాపీ మనం అందజేసామండి. So all the copies along with our house documents, everything, and we are paying house tax on GVMC కూడా మన house tax pay చేస్తామండి. Everything we have submitted the evidence అండి. ఎస్ రాజేష్ గారు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. గోవింద సత్యనారాయణ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు ఎటువంటి వివాదాలు లేవు, కేవలం ఒక డ్రైనేజ్ పైప్ గురించి మాత్రమే వివాదం ఉంది అని మీరు చెప్పారు. కానీ ఆక్రమణ గురించి ఆల్రెడీ వివాదం ఉంది. 145 స్క్వేర్ యార్డ్స్ని ఆక్రమించుకున్నారంటే ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఈ విషయంలో కోర్టు కూడా వెళ్ళాం, ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం, కాపీస్ కూడా మీకు ఇచ్చామని చెప్తున్నారు. సార్ కోర్టుకి వెళ్ళిన వాస్తవం ఇందాక కూడా మీకు న్యూస్ లో చెప్పాను. 10 లక్షల రూపాయలు నా పేరుని ల్యాండ్ లో ఆక్యుపై చేసి కట్టినందుకు నాకు నష్టపరిహారం ఆయన తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన మొహమ్మద్ దేవుడిని ఆయన పెద్ద మనిషిగా తీసుకొచ్చారు. మొన్న పోయిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరినైతే పెద్ద మనిషిగా తీసుకొచ్చారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత సర్వే నప్పచెప్పో ఆ పెద్ద మనిషి చేత సర్వే చేయించో నా సైట్ లో ఒక పక్క 16 నెలలు ఒక 29 నెలలు వచ్చారని ఒప్పుకున్నారు. దానికి కూడా సోకాల్డ్ పర్సన్ మీకు ఎవరైతే చెప్తున్నారో టీవీలో సోకాల్డ్ పర్సన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తి 10 లక్షల రూపాయలు నాకు ల్యాండ్ కి కాంపన్సేషన్ ఇస్తారన్నాడు. మీరు ఒకటే అడగండి సూటిగా, 10 లక్షల రూపాయలు ఎందుకు నష్టపరిహారం ఇస్తారన్నారు? సత్యనారాయణ గారు, మీరు చేయించిన సర్వే ప్రైవేట్ సర్వేనా, అఫీషియల్ సర్వేనా? గవర్నమెంట్ సర్వే చేయించారా, ప్రైవేట్ వ్యక్తుల చేత సర్వే చేయించారా? వినండి, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన సత్యనారాయణ గారు, మీరు సర్వే చేయించాను అంటున్నారు. మీరు చేయించిన సర్వే గవర్నమెంట్ సర్వే చేత చేయించారా, ప్రైవేట్ వ్యక్తుల చేత సర్వే చేయించారా? సర్వేరు ఆయన తీసుకొచ్చిన పెద్ద మనిషి మొమ్మన దేవుడు మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. సత్యనారాయణ గారు, నేను అడుగుతున్నది మీరు సర్వే చేయించాను, 145 స్క్వేర్ యార్డ్ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించారని చెప్తున్నారు. మీరు చేయించిన సర్వే గవర్నమెంట్ సర్వే చేత చేయించారా, ప్రైవేట్ సర్వేని తీసుకొచ్చి మీరు చేయించారా? గవర్నమెంట్ సర్వేరు రిపోర్ట్ కూడా ఉంది. గవర్నమెంట్ సర్వేరు ఆ మొన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన మొమ్మన దేవుడు ఆయనే పెద్ద మనిషి, నేను కూడా లేదు. మొమ్మన దేవుడే దగ్గరుండి సర్వే చేయించాడు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? మీరు చేస్తున్న ఆరోపణలు ఎవరి మీద చేయవలసిన పర్లేదు. వాళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చారు. వాదోపవాదాలు ఏంటంటే వాస్తవాలు పోలీసులు రికార్డ్ చేస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు రికార్డ్ చేయవలసిన బాధ్యత పోలీసుల పైన ఉంది. చట్టం అందరికీ సమానమే. చంద్రబాబు నాయుడు గారి పాలనలో చట్టం అందరికీ సమానమే. చట్టం ఏ ఒక్కరికి చుట్టాలు కాదు. ఆలోచనతోనే కేసు రిజిస్టర్ చేశారు. దానివల్ల అభియోగం మోపడం తప్ప అది అభియోగం తప్పు చేశారని ధృవీకరించలేదు.
కానీ మీరు 2 రోజుల క్రితం వెళ్ళి బుల్డోజర్ తోనూ ప్రొక్లైనర్ తోనూ ఎందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా మీరు ఎందుకు వాటిని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారు? ఎందుకు వాటిని కూలగొట్టే ప్రయత్నం చేశారు? నేనే డిస్టర్బ్ చేయలేదు. నా ప్లేస్ లో వాళ్ళు సెఫ్టీ ట్యాంక్ కట్టి, నా ప్లేస్ లో బెట్లు కట్టుకొని, నా ప్లేస్ లో గోడలు కట్టుకొని, ఆ ప్రాంతంలో నైబర్ హౌసెస్ అవి తీసుకోండి. ఎస్, ఇదే విషయంపై మీ మాట్లాడటానికి రాజేష్ మీతో బాధపడుతున్నానని చెప్తున్నాడు. మీ మీద కేసు వేసిన రాజేష్ కూడా అందుబాటులో ఉన్నారు. రాజేష్ గారు, మీరు వింటున్నారు ఎమ్మెల్యే మాటలను, ఏం చెప్తారు? వినండి సార్, పెందుర్తి నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అభ్యర్థి ఆయన పెద్ద మనిషి తెచ్చుకోవడం, ఆలు సర్నేమి ఈ సర్నేమి ఒకటే. ఆ వ్యక్తి తీసుకోండి, ఎవిడెన్స్ చేయడం నేను కాదు. గవర్నమెంట్ సర్వే చేయించారు బొమ్మన్ దేవుడు, సర్వే చేసిన మా సైట్ లో ఉత్తరం ఒప్పుకున్నారు. అది అంతా కలిపి 140 గజాలు. గోవింద సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు ఏం చెప్తారు ఎమ్మెల్యే మాటలు విన్న తర్వాత? అదేనండి, 145 గజాలు మనం హలో చెప్పండి రాజేష్ గారు. అదేనండి, 145 గజాలు ఆక్యుపై చేశామని చెప్పడానికి సరే మనం పక్కడబందీగా గవర్నమెంట్ సర్వే చేసుకోవాలి కదండి. గవర్నమెంట్ సర్వే చేశారు, మమ్మల్ని దేవుడిని అడిగి చెప్తారు. మమ్మల్ని దేవుడు పెద్ద మనిషిగా తీసుకొచ్చారు. లేదండి, ఆ సర్వే చేసినప్పుడు ఆయన లేరు. దేవుడు గారు కానీ ఎవరు కూడా మా తరపు నుంచి మేము ఎవరు రాలేదండి. దేవుడు ఎవిడెన్స్, దేవుడు తీసుకు మమ్మల్ని దేవుడు మన కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అభ్యర్థిని తీసుకోండి. మీరు ఏమన్నారంటే 145 గజాలు ఎంక్రోచ్ అయిపోయి దానికి ఏమో 25,000 నుంచి 30,000 లోపల అక్కడ రేట్ ఉంది. ఆ రేటు మరి ఏదో మీరు డిసైడ్ చేసుకొని ఆ అమౌంట్ ఎంతో మీరు కమిట్ అయితే దాని తర్వాత మేము ఆలోచిస్తామండి అని చెప్పేసి మనకు రమేష్ చెప్పాడండి, మీ పిఏ గారు. రమేష్ చెప్పి అది కూడా కాకుండా సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. సెకండ్ ఆప్షన్ బాబు 10 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారనో చెప్పు ఆన్సర్. 10 లక్షలు ఎందుకు ఇస్తామండి? నీతో మాట్లాడలేదు. 10 లక్షల రూపాయలు లేదండి, నేను 10 లక్షల గురించి ఎక్కడా మ్యాటర్ రాలేదండి. నేను అన్నది మీరు చెప్పిందని చెప్తున్నానండి. సత్యనారాయణ గారు, మా బిల్డింగ్ సైట్ లో మీరు బిల్డింగ్ గోవింద్ గారు 145 గజాలు మేము ఎంక్రోచ్ అయిపోయాము, దానికి మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేదంటే ఇల్లు ఎంతవరకు కట్ చేయాలో మీరు కమిట్ అయితే దాని ప్రకారం నేను తీసేస్తానండి అని చెప్పి నాకు రమేష్ చెప్తే నేను ఒప్పుకోలేదండి. ఏదన్నా సరే అందుకనే నేను ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామండి. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత అది కంప్లీట్ గా కోర్టు ఆధ్వర్యంలో జరగాలండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్టిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ట్. మీరు 12 గంటలకు వెళ్ళి what right you actually got ఏంటంటే చెప్పండి, యాక్చువల్లీ వాట్ రైట్ యూ గాట్ టు గో ఇంటూ మై హౌస్ 12 o'clock at midnight అండి. నేను 10 లక్షల గురించి ఎక్కడా మాట్లాడలేదండి. నేను చెప్తుంది మీరు 45 గజాలు ఆక్యుపై చేశారు, దానికి రేట్ చెప్పారు. ఐఎస్సీ కాల్ లో మీరు ఫోన్ చేశారు, విత్ రికార్డింగ్ ఉంది. ఐఎస్సీ కాల్ లో చెప్పండి. ఓకే నా నెంబరు ఇప్పుడు అందరి దగ్గర ఉందండి. నేను మీతో ఏ నెంబర్ తో మాట్లాడానో, ఎలా మాట్లాడానో, ఏ రికార్డ్ ఉందో, వాట్ ఎవర్ ద ఎవిడెన్స్ యూ జస్ట్ ప్రొడ్యూస్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నో ప్రాబ్లం. I have no objection at all. మిమ్మల్ని అడగలేదు, వీడియో చెప్తాను. నేను మీకు తప్పు అవునండి. ఇప్పుడు నేను గోవింద్ గారు ఒకటే మాట అడుగుతాను. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత 12 గంటలకి మీరు ఇంటికి వెళ్ళి ఆ రోడ్డు డిస్మాండిల్ చేయవలసిన పని ఏంటండి? ఎస్, గోవింద సత్యనారాయణ గారు, రాజేష్ అడుగుతున్నారు, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా మీరు ఎందుకు బుల్డోజర్ తీసుకుని వచ్చి వాటిని కూలగొట్టారు అని. పని వచ్చిందండి. టీవీ వాళ్ళందరికీ చెప్తారు, నైబర్ హౌసెస్ తీసుకోండి, రికార్డింగ్ నైబర్ హౌసెస్ పక్క ఎందుకు మీరు బుల్డోజర్ 12 గంటలకి రాత్రి వచ్చి చుట్టుపక్కల భయభ్రాంతులు చేసేసి రాత్రి 12 గంటలకు అది తప్పది. మరి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు కోర్టులో ప్రొసీడ్ అవ్వాలి కదండి. చెప్పండి, అలాగా దొంగ రాత్రి వచ్చి 12 గంటలకు డిస్మాండిల్ చేసిన పని వచ్చింది సార్ మీకు. 10 లక్షల రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే గారుగా ఉండి మాకేమన్నా తగాదాలు వస్తే వీ షుడ్ యాక్చువల్లీ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అండి. బట్ ఇన్ రిటర్న్ యు ఆర్ థ్రెటనింగ్ us and you are just doing your things as it is. సభ కాదు. వినండి మేము తప్పు చేస్తాం అన్నది మనం ఇంజక్షన్ ఆర్డర్ సర్వ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు సెటిల్ డౌన్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా అండి. మీరు ఇష్టం వచ్చినట్టు 12 గంటలకు చేసే పద్ధతి కాదండి. నువ్వు ఎవరైతే తీసుకొచ్చారు మీరు పెద్ద మనిషిగా, మమ్మన్ దేవుడు అన్నాడు చూసి మన ఇద్దరికి మధ్య వచ్చి మీరు తీసుకొచ్చారు, నేను తీసుకురాలేదు మమ్మన్ దేవుడిని. సార్ ఒకటే మాట అండి, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు 12 గంటలకి ఇంటికి వచ్చి బుల్డోజర్ తో డిస్మాండిల్ చేసిన పనే వచ్చిందండి. సర్వే చేసింది కూడా ఎంఆర్
ఆఫీసర్ ఇచ్చి గవర్నమెంట్ సర్వేర్ వచ్చి రాజే సర్వే చేశారు. గోవింద్ గారు ఒక్క నిమిషం. గోవింద్ గారు నా మాట వినబడుతుందా మీకు ఎమ్మెల్యే గారు? సార్, ఎస్, మీకు రాజేష్ స్థలం పక్కన మీకున్న భూమి ఎంతండి? నాకు ఎకరా 83 సెంట్లు సార్. ఎప్పుడు కొన్నారు అది? ఒక హాస్పిటల్ 43 సెంట్లు, ఒక హాస్పిటల్ 10 సెంట్లు, ఒక హాస్పిటల్ 13 సెంట్లు. గోవింద్ గారు ఎప్పుడు కొన్నారు అది మీరు? నేను 8 సంవత్సరాల క్రితం కొన్నాను. 8 ఇయర్స్ సార్. 8 సంవత్సరాల క్రితం. 8 సంవత్సరాల క్రితం ఈ అబ్బాయికి తెలియదు. వీళ్ళ తాత చెప్పాడు, బాబు ఇల్లు కట్టినప్పుడు తీసేస్తాను, మీరు అందరూ వినండి, ఇల్లు కట్టినప్పుడు నీ గోడ తీసేసే బాధ్యత నాది బాబు, నా తాత చెప్పాడు. హలో సత్యనారాయణ గారు, మీరు తాతగారు చెప్పారు, ఆ ఇల్లు కట్టినప్పుడు తీసేస్తాను బాబు, గోడ నాకు తెలియక కట్టించాను, ఇల్లు కట్టినప్పుడు ఎప్పుడు చెప్పు బాబు కట్టి తీసేస్తానని నా తాత కమిట్ అయ్యాడు. ఆ తాతగారు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్, ఆయన కమిట్ అయ్యారు. వాళ్ళు ఏ పెద్ద మనుషులు అయితే తీసుకొస్తారు, ఆ పెద్ద మనుషులు తీసుకోండి స్టేట్మెంట్. ముమ్మన్ దేవుడు అనే వ్యక్తి. హలో ఎస్ రాజేష్ గారు, మీరేం చెప్తారు? రాజేష్ గారు, మీ అంటే తాతగారు ఉన్న నాన్నగారు సమయంలోనే నాకు గోడ ఆక్రమించుకుని కట్టాం, దాన్ని సరి చేసుకుంటామని చెప్పారు, కానీ తర్వాత సరి చేసుకోలేదు అని ఎమ్మెల్యే అంటున్నారు. లేదండి, అది ఖచ్చితంగా అబద్ధం అండి. అది ఎవరికి కూడా చెప్పలేదండి. ఇప్పుడు ఆయన సొంత కొడుకునయ్యండి నాకు ఆయన షేర్ చేసుకుంటారండి. ఎందుకంటే ఆయన చనిపోయే ముందు 1 month కూడా నేను నాతోటి పాటు నా ఇంట్లోనే ఉన్నారండి. సో వాట్ ఎవర్ ద సీక్రెట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, హీల్ షేర్ విత్ మీ. ప్రతిదీ నాతో చెప్పుకుంటారండి. ఆయనకి బాగోలేకపోతే హాస్పిటల్ తిప్పినప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా ప్రతిదీ కూడా నాతో షేర్ చేసుకుంటారండి. అలాంటిది ఎమ్మెల్యే గారికి ఇలాగ మనం చెప్పాము గోడ తీసేస్తామన్న సంగతి మాత్రం ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనే మా ఇంట్లో ఎవరికి అక్కకి చెల్లికి కానీ నాకు కానీ అమ్మకి కానీ ఎవరికి తెలియదండి. ఓకే, నిజంగా తీసేస్తారనుకుంటే ఆ అబ్జెక్షన్ ఏముందండి? మా నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఓకే చేస్తాను కదండి. నేను ఇప్పుడు ఇంత చేయవలసిన పని లేదు కదా. ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటేనండి, ఇంజక్షన్ ఆర్డర్ సర్వే అయిన తర్వాత 12 గంటలకి ఎందుకు గోడ కట్ చేశారండి? అది మనుషుల ఇంట్లో లేనప్పుడు. రైట్, ఖచ్చితంగా ఇప్పుడు మీరైతే ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 427, 447, 447 క్రిమినల్ ట్రెస్పాస్ కిందకు వస్తుంది. సో ఈ 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడితే క్రిమినల్ ట్రెస్పాస్ నిజంగా జరుగుంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే చెబుతున్నారు ఆక్రమణకు గురైంది, 145 గజాల స్థలం ఆక్రమణకు గురి చేశారు అని. మొత్తానికి ఈ విషయం పైన ఒక గవర్నమెంట్ సర్వేయర్తో మరోసారి సర్వే జరిపించాలి. 2 పక్షాలను దగ్గర పెట్టుకుని నిజంగా ఆక్రమణకు గురైందా లేదా అన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ సర్వేయర్ సమక్షంలోనో లేకపోతే కోర్టు అపాయింట్ చేసిన అడ్వకేట్ కమిషనర్ సమక్షంలోనో ఈ విషయం తేలాల్సి ఉంటుంది.